హలో వ్యూయర్స్, మనం ఇప్పుడు స్వదేశీ మేళాలో ఒక స్టాల్లో ఉన్నాము. ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలప్మెంట్స్ వారి మార్కెటింగ్ చీఫ్ హెడ్ హర్షవర్ధన్ గారు ఉన్నారు. నిన్న సార్ మనకి చాలా ఇన్సైట్ ఇచ్చారు ప్రాపర్టీస్ గురించి. కానీ ఇక్కడ స్పెషల్ వచ్చేసి సార్ ఆర్ యూ సీకింగ్ ఆఫ్ ఏ 20 years కెరీర్ ఇన్ రియల్ ఎస్టేట్ అని కొటేషన్ తోటి ఉన్నారు. సో దాని గురించి సార్ మాటలు తెలుసుకుందాం. హలో సార్, మీరు ఇక్కడ మాకు నిన్న ఇన్సైట్ ఇచ్చారు రియల్ ఎస్టేట్ గురించి. కానీ ఈ స్టాల్లో స్పెషల్గా మేము చూసేది ఏంటంటే కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. ఓకే, నమస్కారం అండి. అసలు రియల్ ఎస్టేట్లో జనరల్గా ఏం చేస్తుంటారంటే ప్లాట్స్ అమ్మడం వరకే, కానీ ప్లాట్స్ ఎందుకు అమ్మాలి, ఎలా అమ్మాలి, ఎవరితో బిజినెస్ చేయాలి అనేది క్లియర్గా ఉండదు. సో బేసిక్గా రియల్ ఎస్టేట్లోకి చాలామంది వస్తుంటారు. లక్షల మంది రియల్ ఎస్టేట్లోకి వచ్చారు, కానీ కొన్ని వేల మంది మాత్రమే సక్సెస్ అవ్వరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి రావడం మటుకే తప్పించి ఇక్కడ సస్టైన్ కావాలంటే ట్రైనింగ్స్ ఉండాలండి. సో వాట్ ఐ డూ ఈజ్ ఐఎమ్ రియల్లీ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ట్రైనర్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. సో బేసిక్గా రియల్ ఎస్టేట్లోకి చాలామంది వస్తుంటారండి, కానీ రియల్ ఎస్టేట్లో నిలబడాలి అంటే కనుక వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. దాంతోపాటు ఏంటంటే అందుబాటులో వెంచర్లు కూడా ఉండాలి. సో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్ స్పెషాలిటీ ఏంటి అని అంటే వెంచర్స్ మేము మా పేరు మీద రిజిస్టర్ చేసుకున్న తర్వాత, డెవలప్మెంట్స్ అయిన తర్వాత, అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత నేను మార్కెట్లోకి వెళ్తాను. ఓకే, సో దానికి అనుగుణంగా వీ ట్రైన్ హియర్ అన్నట్టు. అంటే కస్టమర్ని అప్రోచ్ అవ్వకముందే ఈయనకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈయనని ఇక్కడ ట్రైన్ చేసి మార్కెట్లోకి పంపిస్తాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద సక్సెస్ స్టోరీ అన్నట్టు. అండ్ ఒక గ్రోత్ క్యారియర్ ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్లో తాను వచ్చిన దగ్గర నుంచి ఒక 1 year రియల్ ఎస్టేట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి పడుతుంది. ఆ తర్వాత ఆయన ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అదంతా కూడా తనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్కి మీరు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఎవరైనా జాయిన్ కావాలనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ మీద బిజినెస్ చేసుకొని, హవెవర్ దిస్ ఇస్ ద ఇన్కమ్ ఫీల్డ్ అన్నమాట. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అనేది పీపుల్కి ఎంత హెల్ప్ చేస్తారో వాళ్ళకు కూడా అంతే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, మీరు ఏ రకమైన ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు? థ్యాంక్ యూ అండి, మంచి క్వశ్చన్ అండి. అసలు రియల్ ఎస్టేట్లోకి రావాలి అని అంటే పీపుల్ విల్ ట్రై టు ఫైండ్ ద వేస్. మేము సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాము. సోషల్ మీడియాకి రావచ్చు, లేదు అని అంటే మా ఆఫీస్ వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ భగాయత్లో 25,000 కార్పెట్ ఏరియాతోని 1000 square yardsలో ఓన్ బిల్డింగ్ మేము కన్స్ట్రక్ట్ చేసుకొని ఉన్నామండి. ఇప్పటివరకు రియల్ ఎస్టేట్లో ఇంత పెద్ద ఆఫీస్ సెటప్ ఎవరు కూడా క్రియేట్ చేయలేదు. మాది ఓన్ బిల్డింగ్ అండి. సో ఎప్పుడైతే కస్టమర్కి కానీ అసోసియేట్కి కానీ మా వరకు రీచ్ అవుతారో దే విల్ హ్యావ్ ద ట్రస్ట్ అన్నట్టు. అంటే ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో మేము ఉండడానికి, వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఉంది. కాబట్టి దే కెన్ డెఫినెట్లీ కమ్ టు ఉప్పల్ భగాయత్లోని సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి రావచ్చు అండి. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారనమాట? అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కొంతమంది ఎట్లయిపోయానంటే ఇప్పుడు సైడ్ బిజినెస్ లాగా, లేకపోతే కొంచెం ఏజ్డ్ వాళ్ళు రిటైర్ అయినాక ఇది ఇంకో పార్ట్ టైం బిజినెస్ లాగా. కానీ ఇప్పుడు ఇండియాలో మనకు కావాల్సింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ సెక్టార్కి పోయినా, సాఫ్ట్వేర్ సెక్టార్కి పోయినా కూడా జాబ్స్ అనేవి లేవు. కానీ రియల్ ఎస్టేట్ అనేది అది ఎవర్ గ్రీన్, ఇంకా బూమింగ్ అవుతూనే ఉంటుంది. సో స్టూడెంట్స్కి కూడా కమింగ్ అప్ ఆంటర్‌ప్రెన్యూర్స్ చేయడానికి మీరు ఇచ్చే సజెషన్స్, వాళ్ళకు గైడెన్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి. సూపర్ అండి. లైక్ రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు అందరూ కూడా ప్లాట్స్ అమ్మడానికి బ్రోచర్స్ ఇచ్చారు, అమ్ముకొని రమ్మన్నారు, మినిమం ఏదైతే కమిషన్ వస్తుందో అది ఇస్తుంటారు. బట్ వాట్ వీ డూ ఇన్ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఈజ్ మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోగలుగుతారో మేము ఒక 3 months ప్రాపర్టీ అడ్వైజర్ కోర్స్ కండక్ట్ చేస్తామండి. దాంట్లో వాళ్ళని ప్రతి అంశంలో కూడా క్షుణ్ణంగా నిష్ణాతులను చేసిన తర్వాతనే మార్కెట్లోకి పంపిస్తాం. అప్పుడు కస్టమర్ కూడా నష్టపోడండి. ఏదో ఒకటి అంటగట్టేసినట్టు కాకుండా వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్తోని, కంపెనీ ఎలాగో అన్ని అప్రూవల్స్తోని ఇస్తున్నారు. సో అదే ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి ప్రాపర్గా తీసుకెళ్ళి వీళ్ళు లాభపడతారు. వీళ్ళు మేము అన్నట్టుగా 20 years కెరీర్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్లో బిల్డ్ చేసుకొని అందరూ కోటీశ్వర్లు కావాలనేది మా లక్ష్యం అండి. దానికి స్పెషల్గా నేనేంటి అంటే నా స్లోగన్ ఏంటి అంటే టు క్రియేట్ 1 lakh ఎంటర్ప్రూనర్స్ విత్ ఎవ్రీ మంత్ 1 lakh ఇన్కమ్ అండి.
ఓకే. సో ఆ దిశగా వెళ్తున్నాను. అందులో ఇప్పుడు సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఒక 18,000 టీం ఉందండి నా దగ్గర. దాంట్లో దాదాపుగా 10,000 పీపుల్ నేను ట్రైన్ చేస్తున్నాను. ఒక 1,500 పీపుల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ మంత్లీ 50,000 నుంచి 1 lakh రూపీస్ ఎర్న్ చేస్తున్నారండి. సో అదే కాకుండా ఇంకొక 98,500 పీపుల్ని నేను ట్రైన్ చేయాలి. దానికి ఎవరైనా సరే ఎనీ బేస్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి నాకు కనెక్ట్ చేసి నాకు కనుక ఇంప్రూవ్మెంట్స్ ఇస్తే డెఫినెట్గా నేను ట్రైన్ చేయడానికి వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా రెడీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9966373456 అండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, ఎవరు వాళ్ళ అప్పుడే కాలేజ్ ఫినిష్ చేసుకొని వస్తారు, లేకపోతే కొన్ని ఇయర్స్ జాబ్ చేసి ఆ ఇంట్రెస్ట్ లేకనే వస్తారు. సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర అవకాశాలు ఉన్నాయా? అంటే బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలాంటి వాళ్ళు వస్తే మీరు ట్రైనింగ్ ఇస్తారు అన్న దాని గురించి కూడా చెప్పండి కొంచెం. రియల్ ఎస్టేట్లో 5th స్టాండర్డ్ ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే ఈరోజు కోటీశ్వర్లు అండి. జనరల్గా ఎంఎస్సి బిఎడ్ ఇప్పుడు నా దగ్గర ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, 2 స్కూళ్ళు పెట్టి అక్కడి నుంచి రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఈరోజు అద్భుతంగా చేసుకున్నాడు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ పాన్ ఇండియా లెవెల్లో 3 times పాన్ ఇండియా లెవెల్లో అవార్డు తీసుకున్న ఎంప్లాయీ నాతో పాటు వర్క్ చేస్తున్నాడు. తన పేరు సునీల్ కుమార్. అండ్ 2 స్కూళ్ళు పెట్టిన అతని పేరు కిరణ్ కుమార్. అదేవిధంగా మొబైల్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు వర్క్ చేసిన సందీప్ కుమార్ గారు కానీ, ఒక 6 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చిన హనీష్ వర్ధన్ గారు కానీ, లేదంటే లెక్చరర్గా ఒక 10 years వర్క్ చేసి వచ్చిన మధుకుమార్ గారు కానీ, లేదంటే పాన్ ఇండియా లెవెల్లో వర్క్ చేసి వచ్చిన లక్ష్మణమూర్తి గారు కానివ్వండి, డిఫరెంట్ బిజినెస్ ఎంటైటీస్లో చేసి వచ్చిన రమా మేడం కానీ, మేఘనా మేడం కానీ, ఇలా లైక్ చెప్పుకుంటూ పోతే సాయి గారు, జితేందర్ గారు ఏంటి అంటే ఆర్మీలో తన సర్వీసెస్ ఇచ్చిన తర్వాత రిటైర్ అయి నా దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా క్రూ ఆఫ్ పీపుల్. ఎలా అంటే కుమార్ గారు అంటే చిట్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఉంటూ రియల్ ఎస్టేట్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇలా కోమటిరెడ్డి కృష్ణారెడ్డి గారు, తిరుమలేష్ గారు. కోమటిరెడ్డి కృష్ణారెడ్డి గారు దాదాపుగా ఆటో సెక్టార్ నుంచి వచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. తర్వాత తిరుమలేష్ గౌడ్ గారు, ఈయన మీ మీడియా పర్సన్ అండి. ఎంటీవీ అనే ఒక ఛానల్ పెట్టి కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇంకేమన్నా బెస్ట్గా ఉందనంటే రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. ఇలా శ్రవణ్ కుమార్ దామర్లా అని మెడికల్ ఫీల్డ్ నుంచి నా దగ్గర అన్ని సెక్టార్స్ నుంచి టాప్ పీపుల్ ఆర్ విత్ మీ అండి. అంటే వాళ్ళు వాళ్ళ టీమ్స్ని గైడ్ చేస్తుంటారు. ఇక్కడ ఎవ్వరు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవండి. హౌస్ ఎంప్లాయీస్ కానీ, ఐ మీన్ వైఫ్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, లేదు అని అంటే మీకు రిటైర్ అయిపోయిన పీపుల్ కానీ, జాబ్ సీకర్స్ కానీ ఎవరైనా రావచ్చండి. అందరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఒక 3 months ట్రైనింగ్ ఉంటుంది నాది. ఎవ్రీ మండే మార్నింగ్ 9:30 to 1 o'clock ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ సెషన్స్ మీకు 12 sessions ఉంటాయండి. అంటే మీరు దాదాపుగా నాకు ఇచ్చేది 48 hours ఆఫ్ లైఫ్. కానీ ఆ 48 hours కనుక నాకు ఇస్తే మీ లైఫ్లో ఎవ్రీ మంత్ 50,000 నుంచి 1 lakh రూపీస్ వచ్చేటట్టుగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత నాదండి. ఇప్పుడు స్వదేశీ మేళాకి రావడానికి కూడా ఒక కారణం ఉందండి. ఇక్కడ జాబ్ మేళా అని చెప్పి జరిగింది స్వదేశీ మేళా ఆధ్వర్యంలో. ఇక్కడ కొన్ని వేల మంది నిపుణ కానీ సెక్టార్స్, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా స్టాల్ని వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళి రియల్ ఎస్టేట్ ఈజ్ అ బెస్ట్ ఆపర్చునిటీ అన్నారు. స్టూడెంట్స్ ఎవరైనా జస్ట్ 10th class ఫెయిల్ అయినా, పాస్ అయినా, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఎంఎస్సి ఏది చేసిన వాళ్ళైనా సరే తప్పకుండా సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ని అప్రోచ్ అవ్వండి. మీకు బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత మాదండి. సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మేము ఎవరికైనా సరే ఈ 3 months కోర్స్ ఏదైతుందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తున్నామండి. మా లక్ష్యం 1,00,000 మందికి ఉపాధి కల్పించడం. మా చైర్మన్ శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారు 1,00,000 మందికి ₹1,00,000 ఇప్పించాలనే ఉద్దేశంతో అన్ని వెంచర్స్ కూడా అన్ని అప్రూవల్స్తోని డెవలప్మెంట్స్ అయిన తర్వాత అందించడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మీ యొక్క ఉపాధి అవకాశం గురించి చూస్తుంటే తప్పకుండా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఫ్రీగా మీకు ట్రైనింగ్ ఇవ్వడమే కాక మీకు ₹1,00,000 నెలకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తామండి.